యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు నిరంతరము కలుగునుగాక. ఆమేన్. కింగ్ జీసస్ మినిస్ట్రీస్ను తరపున మీ అందరికీ కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాం. రాజన్న కుకట్పల్లి అనే యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరినీ కూడా ప్రభు దీవించాలని, ఆ ప్రభు నామములో మీరందరూ కూడా ఆస్వాదించబడాలని, ఈ ఛానల్ ద్వారా జరుగుతున్నటువంటి ఈ ప్రచారాలన్నీ కూడా మీకు ఆశీర్వాదకరంగాను దేవునికి మహిమకరంగా ఉండాలని మీ అందరికీ యొక్క పక్షముగా ప్రార్థన చేయొచ్చు. ఈ యొక్క ఛానల్ ద్వారా జరిగిస్తున్నటువంటి పరిచయం అంతా కూడా దేవుని మహిమార్థమే జరగాలని మీ ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట తెలియజేస్తున్నాం. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుని ప్రభు యొక్క వాక్య భాగాన్ని మనం ధ్యానించుకుందాం. జీవము కలిగినటువంటి యేసయ్య, మా నమ్మకమైన దేవా, మాతో నిరంతరము జీవించే దైవమా, నీకు వందనాలు. 2024 సంవత్సరం అంతా కూడా నీ కౌగిలిలో మమ్మల్ని దాచుకుని సజీవ లెక్కల్లో ఉంచి నీ దయ చొప్పున మరొక నూతన సంవత్సరంలో మమ్మల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి నీ పరిశుద్ధమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంత వరకు కూడా నీ కనుదృష్టి ఎల్లప్పుడూ మాపై ఉంచే దేవా, మాకు తోడుగా ఉంటూ మమ్మల్ని కాపాడుతున్న దైవమా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, ఈ సమయంలో మీ వాక్య భాగమును ధ్యానం చేయబోచుండగా యేసయ్యా, నీ కృప మాకు దయచేయండి. మీ సన్నిధి మాతో ఉంచండి. ప్రభువా, నన్ను మరుగుపరిచి నాలో నుండి మాతో మాట్లాడండి. ఈ యొక్క కార్యక్రమమును వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి, వారిని ఆస్వాదించి మీరే మా పక్షంగా ఉండే కార్యములు జరిగించమని నీ దయగల హస్తములకు సమర్పించుకుంటూ యేసయ్య నామములో ప్రార్థించి అడిగి పొందుకున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు వారి ఘననామమునకు మహిమ కలుగునుగాక. ఈ 2024 సంవత్సరం అంతా కూడా దేవుడు నమ్మకంగా మన పక్షంగా మనకు తోడుగా ఉండి ఈ సంవత్సరం అంతా కూడా కాపాడి ప్రభు మనకిచ్చిన మరొక నూతన సంవత్సరాన్ని బట్టి దేవుని నామమునకు కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వాక్య భాగాన్ని ధ్యానించుకుందాం. కీర్తనాకారుడు 65వ కీర్తనలో 11వ వచనంలో మనం గమనించినట్లయితే, సంవత్సరమును నీ దయా కిరీటం ధరింపచేసి ఉన్నాం. సంవత్సరము నీ దయా కిరీటం ధరింపచేసి ఉన్నాం. దేవుని యొక్క దయ లేకపోతే మనము బ్రతకలేం ప్రియ దేవుని బిడ్డలారా. వాక్య భాగాల్లో మనం చదువుతూ ఉంటాం కదా, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును, ఆయన సత్యము తరతరములు ఉండును, ఆయన యొక్క దయ ఆయుష్కాలమంతా ఉండును అని వాక్య భాగాల్లో మనం చదువుతూ ఉంటాం. ఒక మనిషి బ్రతకాలి అంటే, ఈ భూమి మీద ఒక మనిషి జీవించాలి, క్షేమం కలిగి అంటే దేవుని యొక్క దయ అవసరం. అది అనుగ్రహము కావచ్చు, కటాక్షమే కావచ్చు, ఏదైనా మనం చెప్పవచ్చు. కానీ దేవుని దయ లేకుండా మనము భూమి మీద బ్రతకలేం ప్రియులారా. యెహోవా దయాళుడు. సంవత్సరం అంతా కూడా ఆయన తన దయ అనే రెక్కల కింద మనల్ని కప్పి కాపాడాడు. కాబట్టి మనం ఇంకొక నూతన సంవత్సరాన్ని, మరొక కొత్త సంవత్సరాన్ని మన జీవితంలో చూడడానికి అవకాశం ఏర్పడి ఉంది. అది మన గొప్పతనం కాదు, మన సామర్థ్యత కాదు. మన మీద మనం ఆధారపడితే ఇంకొక సంవత్సరాన్ని మనం చూడలేకపోవచ్చు. ఈ 2024 సంవత్సరంలోనే ఎంతోమంది చనిపోయారు ప్రియుల. 2025 సంవత్సరాలు చూడలేనటువంటి ఎంతోమంది ఉన్నారు. కానీ దేవుడైతే నిన్ను నన్ను కూడా ప్రేమించాడు కాబట్టి, ఆయన మన ఎడల తన దయను కనపరిచాడు కాబట్టి మనము సజీవులుగా మరొక సంవత్సరాన్ని చూడడానికి దేవుడు మనకు కృపించాడు. అందుని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును.
కీర్తనాకారుడు అంటాడు 119వ కీర్తనలో 17వ వచనంలో ఏమని రాయబడి ఉంటుందంటే, నీ సేవకుడినైన నేను బ్రతుకున్నట్లు నా ఎడల దయారసము కనపరచుము అంటాడు. ఆయన సేవకులు, మనం దేవుణ్ణి సేవించేవారు. మనం బ్రతకాలి అంటే దేవుణ్ణి సేవించాలి. దేవుణ్ణి సేవించాలి అంటే కనుక మనకు దేవుని యొక్క దయ అవసరం. కాబట్టి మనం బ్రతకాలంటే దేవుని యొక్క దయను కోరుకోవాలి. యెహోవా దయాళుడు, ఆయన కఠినుడు కాదు. ఆయన ఎవ్వరిని కూడా త్రోసివేయడు. ఆయన ఎవ్వరి ఎడల పక్షపాతం చూపించడు. ఆయన ప్రతి ఒక్కరిని కూడా ప్రాణం పెట్టునంతగా ఆయన ప్రేమించాడు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఏ పక్షపాతము లేకుండా ఆయన దయను అనుగ్రహిస్తాడు అనే విషయాన్ని గమనించాడు. సంవత్సరాది మొదలుకొని ఈ నూతన సంవత్సరాంత వరకు కూడా మనం బ్రతకాలి అంటే దేవుని యొక్క దయ మనకు అవసరం ఉంటుంది ప్రియుల. కీర్తనలో రాయబడిన విధంగా ఆయన దయారసము నాకు కనపరచుము అని ఆ యొక్క భక్తుడు కీర్తన గ్రంథంలో ప్రాధేయపడుతున్నాడు. అడుగుడి ఈ బడును అని వాక్య భాగం సెలవిస్తుంది. కాబట్టి దేవుని దయను మనం కోరుకోవాలి. ప్రభువా, నా ఎడల దయ చూపించయ్యా. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద నివసించినప్పుడు కుంటివారు, గుడ్డివారు, మూగవారు, చెవిటివారు, ఇట్లా రోగంతో ఉన్నవారు, కుష్ఠవ్యాధితో బాధపడుతున్నవారు, ఇలా అనేక రకములైనటువంటి ప్రజలు ఆ యేసు ప్రభువుని ప్రాధేయపడ్డారు. దావీదు కుమారుడా, మమ్మల్ని కనికరించయ్యా, మాకు సహాయము దయచే ప్రభువా, మమ్మల్ని విడిపించయ్యా అని అన్నప్పుడు ఆయన ఎవ్వరి పక్షంగా కూడా పక్షపాతం చూపలేదు, లేక ఏ భేదము కూడా చూపలేదు. ఎవరిని కూడా త్రోసివేయలేదు. ఆయన నాకు ఇష్టమే, నిన్ను విడిపిస్తా, నీకు సహాయము చేస్తా, నా దయ అనే రెక్కల కింద నేను కప్పుతా అని చెప్పి వారిని విడిపించినట్లుగా దేవుని యొక్క వాక్య భాగాల్లో పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం చూడగలుగుతున్నాం. దేవునికి ఏ మహిమ కలుగునుగా. కాబట్టి మనము దేవుని యొక్క దయ కోరుకోవాలి ప్రియులారా. కోరుకోవాలంటే దేవుని యొద్ద మనము ప్రార్థన చేసి దేవుని దయను మనము కోరుకోవాలి. హబక్కూకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో మనం చదివితే అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే, సంవత్సరములు జరుగుచుండగా యెహోవా తన కార్యమును నూతనపరచుచున్నాడు. ఆయన నూతనపరచుచున్నాడు. సంవత్సరాలు మన జీవితంలో ఆయన గతింప చేస్తున్నాడు అంటే తన దయను మన ఎడల ఆయన కనపరుస్తూనే ఉన్నాడు ప్రియులారా. కాబట్టి మనం ప్రభువా, ఒక సంవత్సరం దాటుకొని ఇంకొక సంవత్సరంలోకి వెళ్తున్నా అంటే నీ దయ నాకు కావాలి ప్రభువా, నన్ను నూతనపరచయ్యా. నేను ఈ 2024వ సంవత్సరంలో జీవించిన విధంగా ఉండకూడదు ప్రభువా. ఇంకా నువ్వు నూతనపరచబడి నీకు అనుకూలమైనటువంటి బిడ్డగా నేను ఉండాలి. నా జీవితం నూతనపరచబడాలి, నా తలంపులు నూతనపరచబడాలి, నా ఆలోచనలు నూతనపరచబడాలి, నా యొక్క ప్రవర్తన, నా యొక్క నడక, నా మాట అన్నీ కూడా నూతనపరచబడాలి. ఎందుకంటే నూతనపరచబడిన వారికి దేవుని కృప దొరుకుతుంది ప్రియులారా. ఎవరైతే దేవుని ప్రాధేయపడతారో నూతనపరచబడాలని, వారిని నూతనపరిచే దేవుడు ఉన్నాడు. కాబట్టి ఆ నూతనపరచబడే పరిస్థితి కొరకు మనమందరం దేవుని దగ్గర ఆయన కృప కొరకు ప్రాధేయపడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయనకు అసాధ్యం లేదు. నీ జీవితాన్ని లేక నా జీవితాన్ని ఆయన నూతనపరచడానికి సామర్థ్యత కలిగిన వాడు. కాబట్టి ఆ సామర్థ్యత కలిగినటువంటి యేసయ్య వైపు మనం చూడాలి. ఆ నూతన సంవత్సరంలో ఆ నూతనపరచబడినటువంటి జీవితం మనం జీవిస్తే దేవునికి మహిమ కలుగుతుంది. కాబట్టి ఆయన మహిమ మన ద్వారా మహిమ కలుగుతూ ఉంటుండగా ఆయన మనల్ని విడిచిపెట్టడు అనే విశ్వాసం కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగును. దేవుని యొక్క కనుదృష్టి అంట 11-12 ద్వితీయోపదేశకాండంలో రాయబడి ఉంటుంది కదా. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంత వరకు కూడా ఆయన కన్ను దృష్టి, ఆయన కన్నులు మన మీద ఉంటాయి. ప్రతి ఒక్కరి మీద ఆయన కన్నులు ఉంటాయి. ఎందుకంటే మనమందరం కూడా దేవుని ప్రజలము. కాబట్టి దేవుడు తన ప్రజల ఎడల ఆయన కటాక్షము కలిగి ఉన్నాడు. కాబట్టి
ఎవరు తన వైపు చూస్తారో వారిని బలపరచడానికి ఆయన కనుదృష్టి మన మీద ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. అయ్యో, నూతన సంవత్సరంలో ప్రవేశించాం. ఈ యొక్క 2024 సంవత్సరం చూసుకుంటే ఎన్నో భయంకరమైన శోధనలు, బలహీనతలు, కృంగుదలలు, అపజయాలు, దేవుణ్ణి ఘనపరచలేని పరిస్థితులు, అవిధేయతలు ఎన్నో మన జీవితంలో ఉన్నాయి. మన భవిష్యత్తు గురించి ఒక రకమైనటువంటి భయము ప్రతి ఒక్కరిలో ఉంటూ ఉంటుంది. ఈ 2025 సంవత్సరంలో ఎలా ఉంటుందో అని చెప్పేసి లోకంలో ఎన్నో పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. ఎక్కడ చూసినా కూడా సమాధానం లేని పరిస్థితి, ఎక్కడ చూసినా ఘోరమైన యుద్ధాలు, తెగుళ్ళు, ఉపద్రవాలు, మనిషి ప్రశాంతంగా జీవించలేని పరిస్థితులు భూమి మీద ఉంటున్నాయి. ఏ దేశం వెళ్ళినా కూడా ప్రతి దినము భయపడుతూ బ్రతకవలసిన పరిస్థితి. అయ్యో, నా కుటుంబం ఎలా గడుస్తుందో, నా పరిస్థితులు ఎలా ఉంటాయో, నా పిల్లల పరిస్థితులు ఎలా ఉంటాయో, ఈ 2025 సంవత్సరంలో నేను ఏ విధంగా జీవించగలుగుతానో అని ప్రతి ఒక్కరిలో కూడా ఆలోచనలు కలిగి ఉంటాం ప్రియులారా. కానీ దేవుడు అంటున్నాడు కదా, సంవత్సరాన్ని దయాకిరీటంగా నీకు ఇచ్చాను కాబట్టి నువ్వు భయపడక అంటున్నాడు. ఎందుకంటే మన భవిష్యత్తు ఎరిగినటువంటి వాడు, మనము ఎరిగి ఉన్నటువంటి యేసయ్య. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన నిన్న ఉన్నాడు, ఈరోజు ఉన్నాడు, ఆయన రేపు కూడా ఉంటాడు. రేపేం జరుగుతుందో మనకు తెలియదు, కానీ మనల్ని ప్రేమించినటువంటి మన యేసయ్యకు తెలుసు. కాబట్టి ఆయన మనం నడిపిస్తున్నప్పుడు ఆయన నడిపింపుకు మనం లోబడితే చాలు, దేవుడు మనకు క్షేమం ఇస్తాడు అనే విషయాన్ని గమనించాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే దయ, దేవుని యొక్క దయ మనకు కావాలి. కాబట్టి దేవుని దయ ఎవరికి దొరుకుతుంది అంటే దీనత్వం కలిగిన వారికి మాత్రమే దేవుని దయ దొరుకుతుంది. గర్విష్ఠులకు దేవుని యొక్క దయ దొరకదు. గర్విష్ఠులను ఆయన బాగుగా ఎరిగి ఉన్న దేవుడని వాక్య భాగాలు సెలవిస్తున్నాయి. దీనులకు ఆయన కృపను అనుగ్రహిస్తానని సెలవిస్తున్నాడు. ప్రియులారా, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని వాక్యమును కనుక మనం ఆధారముగా చేసుకుని బ్రతుకుతే ఈ నూతన సంవత్సరం అంతా కూడా మనకు కృపాక్షేమములే వెంట వస్తాయి అని మనం విశ్వసించాలి. దేవుడు నమ్మకమైన వాడు. ఆయన నిన్ను నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన రక్షించలేని లేక సామర్థ్యత లేని దేవుడు కాదు. ఆయన ఎంత గొప్పవాడంటే ఈ భూమి, ఆకాశము, అందున్న చంద్రమండలాలు, సముద్రం అన్నిటినీ కూడా కలగజేసినటువంటి దేవుడు ఆయన. ఇర్మియా గ్రంథంలో 10వ అధ్యాయము 12వ వచనంలో ఆయన అంటాడు కదా, సమస్తమును నిర్మించిన వాడు ఆయనే, తన జ్ఞానము చేత ఆయన భూమిని కలగజేశాడంట. అటువంటి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. కాబట్టి మనము చూడవలసింది ఈ భూమి మీద జరుగుతున్నటువంటి పరిస్థితులు కాదు, కానీ పరిస్థితులన్నీ కూడా స్వాధీనము ఉంచుకున్నటువంటి యేసయ్య వైపు మనం చూడాలి. అటువంటి విశ్వాసం అని కలిగి ఉండాలి. ఈ నూతన సంవత్సరంలో నా పరిస్థితి ఎలా ఉంటుందని నువ్వు కృంగిపోవద్దు. నిన్ను విడిపించువాడు, నిన్ను రక్షించువాడు, నిన్ను కాపాడి నీకు తోడుగా ఉండే ఇమ్మానుయేలు దేవుడు ఆయన నీతోనే ఉన్నాడు. కాబట్టి నీ దేవుని వైపే నువ్వు చూడాలి. నువ్వు దేవుని వైపు ఎప్పుడైతే చూస్తావో ఈ సంవత్సరం అంతా కూడా నిన్ను ఆయన నమ్మకంగా చేయి పట్టి నడిపిస్తాడు అనే విషయాన్ని గమనించాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దయ అనేది దీనులకు దొరుకుతుంది. కాబట్టి మనము దీన మనస్సు కలిగి, అనగా అటువంటి స్వభావం కలిగి జీవించాలి. మనలో ఒకవేళ గర్వం అనేది ఉంటే, లేక దేవునికి విరోధమైన పరిస్థితులు కనుక మన జీవితాల్లో ఉంటే, దాన్ని బట్టి మనకు అనేక రకమైన పరిస్థితులు మనం ఫేస్ చేయవలసి ఉంటుంది. కాబట్టి దాన్ని తొలగించుకుని దీన మనస్సు కొరకు దేవుని దగ్గర ప్రాధాన్యపడితే ఆ దీనులకు దయ లేకపోతే కృప దొరుకుతుంది. కాబట్టి ఆ కృప ద్వారా మనము నడిపించబడుతూ ఉంటాం అనే వాక్యాన్ని, అనే విషయాన్ని మనము గమనించాలి. ప్రియ దేవుని బిడ్డ, దేవునికి మహిమ కలుగును గాక. కీర్తనాకారుడు అంటాడు కదా, 25వ కీర్తనలో ఆయన ఏమంటాడంటే 9వ వచనంలో కనుక మనం గమనించినట్లయితే, తన మార్గమును దీనులకు ఆయన నేర్పుతాడంట.
12వ వచనంలో అంటాడు కదా, యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారు ఏ మార్గంలో నడిపించబడాలో వారు కోరుకోవాలంట. ప్రభువా, ఈ నూతన సంవత్సరంలో నా ఎడల నీ ఉద్దేశం ఏంటి ప్రభువా? నా ఎడల నువ్వు ఏ ప్రణాళిక కలిగి ఉన్నావు ప్రభువా? నన్ను ఏ విధంగా నడిపించబోతున్నావు ప్రభువా అని నువ్వు దీనత్వంతో కనుక దేవుని భయభక్తులు హృదయంలో స్థానమిచ్చి ఆ దేవాది దేవుని కనుక ప్రాధేయపడితే ఆయన దీనులకు తన మార్గాన్ని ఆయన బయలుపరుస్తాడు. ఆయన జరగబోయే విషయాలను తెలియపరిచే దేవుడు. ఆయన మరుగు చేసేవాడు కాదు. ఆయన అంధకారంలో దాచబడినటువంటి అనేక విషయాలను వెలుగులోనికి తెచ్చే దేవుడని దేవుని యొక్క వాక్య భాగాలు మనతో మాట్లాడుతాడు. అయితే ఆయన మార్గము మనకు తెలియాలంటే, ఆయన మార్గము మనకు బోధించబడాలంటే ఆయనే మార్గమై ఉన్నాడు. కాబట్టి ఆ మార్గమైనటువంటి యేసయ్యలో నీవు నేను నడవాలి అంటే మనము దీనత్వం కలిగి ఉండాలి అనే విషయాన్ని గమనించాలి. దేవునికి మహిమ కలుగును గాక. యెషయా గ్రంథంలో మనం చదువుతూ ఉంటాం కదా ప్రియులారా, ఏమనంటే, ఎవడు నా మాట విని దీనుడై వణుకుచుంటాడో వాడిని ఆయన దర్శిస్తాడని చెప్పేసి, అంత మాత్రమే కాదు, మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించేవాడు దీనుల ఎడల ఆయన నివసిస్తారని చెప్తున్నాడు. నీలో నాలో దీనత్వం ఉంటే దేవుడు నీతో నాతో నివసిస్తాడు. ఆయన మనతో ఉండగా మనకు విరోధి ఎవడు? ఏ పరిస్థితి మనల్ని దేవుడి నుంచి దూరపరచగలదు ప్రియులారా? ఆయన ఒక ఉద్దేశం నీ ఎడల నా ఎడల కలిగి ఉన్నాడు ప్రియులారా. రక్షించబడిన ప్రతి ఒక్కరి ఎడల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆయన ఎవరిని కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన తన పరిశుద్ధ రక్తమును కార్చింది. ఆయన నిన్ను నన్ను ప్రేమించింది. ఈ లోకమునకు వచ్చి ఆయన మన నిమిత్తము కలువరిలో హింస పొందుకుంది. ఆయన శ్రమపడి ప్రాణం పెట్టి రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచింది నిన్ను నన్ను కూడా విడిచిపెట్టడానికి కాదు, నిన్ను నన్ను కూడా సంపూర్ణుడిగా చేయాలని, నీవు నేను తనతో నిరంతరము జీవించాలని ఆయన ఉద్దేశించి ప్రతి ఒక్కరి ఎడల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు ప్రియులారా. ఆ ప్రణాళిక ఏంటో నీకు నాకు తెలియకపోవచ్చు. మన దీనత్వంతో దేవుని దగ్గర ప్రాధేయపడినప్పుడు ఆయన తన మార్గాన్ని మనకు బయలుపరుస్తాడు అనే విషయాన్ని గమనించాలి. యోసేపు ఎడల ఒక ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నాడు ప్రియులారా. ఆదికాండము 49వ అధ్యాయము 22వ వచనంలో కనుక మనం గమనించినట్లయితే, యోసేపు ఫలించడి కొమ్మ అని అక్కడ రాయబడి ఉంటుంది ప్రియులారా. యోసేపును ఫలింప చేయడం దేవుని యొక్క ఉద్దేశం. యోసేపును ఫలించినటువంటి పరిస్థితుల్లో నిలపడం దేవుని యొక్క ఉద్దేశం. నిన్ను నన్ను కూడా ఫలింప చేయాలనే దేవుడు కోరుకుంటున్నాడు. అందుకని అంటాడు కదా, యోహాను సువార్తలో 15వ అధ్యాయము 16వ వచనంలో కనుక మనం గమనించినట్లయితే, మనము ఫలించాలని, మన ఫలము నిలిచి ఉండాలని మిమ్మల్ని కోరుకుని ఏర్పరచుకుంటుని అని యేసు ప్రభు వారు సెలవిస్తూ ఉంటారు. యోసేపును ఫలింప చేసిన యేసయ్య ఈ దినమున నిన్ను నన్ను కూడా ఫలింప చేయాలనే కోరుకుంటున్నాడు ప్రియులారా. ఈ ఫలింప చేసే మార్గంలో, ఈ విశ్వాస జీవితంలో కొన్ని పరీక్షలు మనకు ఎదురవ్వచ్చేమో, కానీ ఆ పరీక్షల్లో మనం ఖచ్చితంగా మన విశ్వాసానికి కారణభూతుడైనటువంటి యేసయ్య మీద ఆధారపడాలి. విశ్వాసముకు కర్తయు కొనసాగించేవాడు మన యేసు వైపు మనం చూడాలి. పరిస్థితుల వైపు చూస్తే కృంగుదల వస్తుంది, బలహీనత వస్తుంది ప్రియులారా. కరువులో కూడా పోషించడానికి ఆయన శక్తిమంతుడైనటువంటి దేవుడని వాక్య భాగాల్లో మనం చదువుతూ ఉంటాం. కాబట్టి ఈ 2000 సంవత్సరములు 2025వ సంవత్సరం గడుస్తూ ఉండగా సంవత్సరం అంతా కూడా నిన్ను నన్ను పోషించడానికి, నడిపించడానికి మన ప్రభువు ఆయన శక్తిమంతుడు, నమ్మకమైనటువంటి దేవుడు. దేవునికి మహిమ కలుగును. యోసేపుని ఫలింప చేశాడు ఆయన. యోసేపును ఉన్నతమైన స్థితిలో ఆయన కూర్చుండబెట్టాడు ప్రియులారా. యోసేపును ఆయన విడిచిపెట్టలేదు. ఆయన శ్రమలో తన అన్నలు అతనిని అమ్మివేసినప్పుడు, నీరు లేని బావిలో పడవేసినప్పుడు
పాపము తన్ను చెరపట్టుకోవాలని చూసినప్పుడు పారిపోవడానికి కూడా దేవుడు సహాయం చేశాడు. చెరసాలలో వేయబడ్డాడు ప్రియులారా. ఇనుము అతని కాళ్ళను గాయపరిచింది. కానీ ప్రతి పరిస్థితిలో యోసేపు ఏ విధంగా అయితే దేవుని సహకరించాడు, దేవుడు నన్ను చూస్తున్నాడని దేవుని వైపు ఆయన చూడగలిగాడు, దేవుడు నన్ను విడిచిపెట్టడని, దేవుడు నమ్మకమైన వాడని దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన దేవునికి సహకరించాడు. ఆ సహకరించిన సహకారమే యోసేపుని ఉన్నతమైన స్థితిలో ఫలించెడు కొమ్మగా మార్చింది. ప్రియ దేవుని బిడ్డ, సమస్య రాక తప్పదు, శోధన రాక తప్పదు, ఇరుకులు రాక తప్పవు. కానీ ఏ సమస్య అయినప్పటికీ కూడా నిన్ను క్రీస్తు నుండి వేరుపరచలేదు అనే విషయాన్ని గమనించాలి. కాబట్టి దేవుడు చూస్తున్నాడు అని నువ్వు విశ్వసించగలిగితే, యోసేపు ఏ విధంగా అయితే ఆ పాపంలో పడిపోకుండా పారిపోయాడో యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు, నీవు నేను కూడా ఆ పాపంలో పడిపోకుండా పారిపోవడానికే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మనం దేవుడు చూస్తున్నాడు అనే విషయాన్ని గమనించాలి. దేవునికి మహిమ కలుగును. చాలామంది ప్రతి ఒక్కరు అనుకుంటారు కదా, దేవుడు నా ప్రార్థన ఆలకిస్తున్నాడు అని ప్రతి ఒక్కరూ నమ్ముతారు. ఎందుకంటే ఆయన చెవులు కలిగిన వాడు, కళ్ళు కలిగిన వాడు, నోరు కలిగిన వాడు మన దేవుడు. దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు అనే విశ్వాసం ప్రతి క్రైస్తవులకి ఉంటుంది. దాన్ని బట్టి దేవునికి మహిమ. ఖచ్చితంగా ఆయన ఆలకిస్తాడు, మన మొరలను ఆలకిస్తాడు, మనకు సహాయం చేస్తాడు. అయితే అదే దేవుడు మనల్ని చూస్తున్నాడు అనే విషయాన్ని మాత్రం మనం గమనించలేకపోతున్నాం. మన జీవితం ఏ విధంగా ఉంటుంది, మన జీవితంలో క్రీస్తుకు అనుకూలమైన పరిస్థితి ఉంటుందా, మన జీవితము క్రీస్తు మీద ఆధారపడగలుగుతున్నామా, క్రీస్తు యొక్క విశ్వాసాన్ని ఆధారం చేసుకుని మనం బ్రతుకుతున్నామా అనేది కూడా మనం పరీక్ష చేసుకోవాలి. నాకు సామర్థ్యత ఉంది, నాకు శక్తి ఉంది, నాకు జ్ఞానం ఉంది, నేను ఏదైనా చేయగలుగుతా, సాధించగలుగుతా అని మనిషి వెళ్తే దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు. క్రీస్తు యొక్క సహాయం లేకుండా నువ్వేది కూడా సాధించలేవు అనే విషయాన్ని గమనించాలి. ఇస్సాకుకి దేవుడు తోడుగా ఉన్నాడు. అక్కడ రాయబడి ఉంటుంది ఏంటంటే, ఆదికాండం 26వ అధ్యాయంలో, అతడు గొప్పవాడయ్యే వరకు కూడా దేవుడు అతనికి తోడై ఉండేను గనుక అతడు గొప్పవాడయ్యాడు. ఒక వ్యక్తి గొప్పవాడిగా కావాలి అంటే దేవుని యొక్క తోడు అవసరము, దేవుని యొక్క కృప అవసరము, దేవుని యొక్క సన్నిధి లేక ఆయన హస్తము మనకు తోడుగా ఉండాలి. దేవుడు లేకుండా ఏ మనిషి కూడా గొప్పవాడిగా కాడు. లోకంలో చెప్పబడే గొప్పతనాలు వేరే ఉంటాయి ప్రియుల. ఒకడు లోకమంతా సంపాదించుకుని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏమి లాభము అని వాక్యము మనం ప్రశ్నిస్తూ ఉండాలి. క్రీస్తును కలిగే నువ్వు ఏదైనా సాధించాలి, కానీ క్రీస్తు లేకుండా ఏది సాధించలేము అనే విషయాన్ని గమనించాలి. కాబట్టి మన విశ్వాసము మనుష్యుల యొక్క జ్ఞానాన్ని ఆధారం చేసుకోవద్దు, పరిస్థితుల్ని ఆధారం చేసుకోవద్దు, నీ కళ్ళతో నువ్వు చూసే పరిస్థితులు బట్టి నువ్వు అధైర్యపడవద్దు. కానీ నీ విశ్వాసముకు కర్త అయినటువంటి నీ యేసయ్య వైపు నువ్వు చూస్తే ఈ నూతన సంవత్సరం అంతా కూడా నీ జీవితాన్ని ఆయన నూతనపరిచి నడిపిస్తూ ఉంటాడు, నూతనమైన కార్యాలు నీ జీవితంలో జరిగిస్తాడు అనేది మనము విశ్వసించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన కన్నులకు అనేక సంగతులు మనం చూస్తూ ఉంటాం. ఎక్కడో బాంబు దాడులు జరుగుతున్నాయి, ఎక్కడో యుద్ధాలు జరుగుతున్నాయి, భయంకరమైనటువంటి రోగాలు, ఉపద్రవాలు, ఇన్ఫెక్షన్లు, ఎన్నో పరిస్థితులు లోకంలో ఉంటున్నాయి అని భయపడుతూ ఉంటాం. కానీ వీటన్నిటి నుంచి కూడా తప్పించేవాడు, వేట కాని ఉరి నుంచి తప్పించేవాడు ఆయన. నాశనకరమైన తెగులు రాకుండా కాపాడాలి అంటే ఆయనే నీకు ఆశ్రయముగా ఉండాలి, ఆయన నువ్వు ఆధారముగా కలిగి ఉండాలి. అప్పుడు వాటన్నిటి నుంచి కూడా నిన్ను తప్పిస్తాడు అనే విషయాన్ని గమనించాలి. అంత మాత్రమే కాకుండా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మన ఎడల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు ప్రియులారా. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనంలో కనుక మనం గమనించినట్లయితే,
నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. దేవుడు ప్రతి ఒక్కరి ఎడల ఒక ఉద్దేశము కలిగి ఉన్నాడు, ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆయన మనల్ని నడిపిస్తున్నాడు. మనకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరము ఎంత మాత్రము కాదు. దేవుడు కీడు చేసేవాడు కాదు. మన జీవితంలో రాబోయే దినాల్లో మనం పొందుకునేది అవి క్షేమకరమైన ఉద్దేశములే కానీ దేవుడు ఏర్పరిచిన మేలును అనుభవిస్తాము, కానీ ఏ కీడు కూడా మనల్ని చెరపట్టదు అనే విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి దేవుని ప్రణాళికకు మనం లోబడి నా ఎడల ఎటువంటి ఉద్దేశం కలిగి ఉన్నాడని నువ్వు ఈ సంవత్సరం అంతా కూడా దేవుని దయ కొరకు నువ్వు కనిపెట్టుకున్నట్లయితే, ఆయన మార్గాలు తెలుసుకుని ఆయన మార్గాల్లో నడవడానికి నువ్వు ఇష్టం కలిగినట్లయితే దేవుడు నిన్ను నమ్మకంగా చేపట్టి నడిపిస్తాడు అనే విషయాన్ని గమనించాలి. ముగించేసుకుందాం. చివరిగా ఒక వాక్యాన్ని మనం చూసుకుందాం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే 9వ వచనంలో ఏంటంటే, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును. ప్రార్థన ఏం చేస్తుందంట? విశ్వాసిని నడిపిస్తూ ఉంటారు. దేవుడు చెప్తున్నాడు ఏంటంటే, వారు ఎవరైతే నాకు ప్రార్థన చేస్తారో వారిని నేను నడిపిస్తాను. ప్రార్థన అనేది శ్వాసతో పోల్చవచ్చు ప్రియుల. మన శ్వాసను పీల్చుకుంటా ఉంటేనే మనం బ్రతకగలుగుతాం. శ్వాసను బిగబట్టుకుంటే మనిషి బ్రతకలేడు. అదేవిధంగా మనం ప్రార్థన చేస్తూ ఉండగా ఆయన నడిపిస్తాను అంటున్నాడు. అనగా ప్రార్థన ఆపితే దేవుని యొక్క నడిపింపును మనము కోల్పోతాం అనే విషయాన్ని గమనించాలి. కాబట్టి 2025వ సంవత్సరం గురించి నువ్వు భయపడొద్దు, కానీ 2025వ సంవత్సరంలో నిన్ను ప్రవేశపెట్టిన దేవుడు సంవత్సరం అంతా కూడా కాపాడడానికి నీకు తోడుగా ఉన్నాడు అనేది నువ్వు విశ్వసించాలి. విశ్వసించిన నీవు ఈ సంవత్సరం అంతా కూడా క్షేమంగా నడిపించబడాలి అంటే, దేవుని ప్రణాళికలో నువ్వు నిలిచి ఉండాలి అంటే, దేవుని యొక్క దివారాత్రులు కునుకుని నిద్రపోని దేవుని కాపుదల్లో నువ్వు నిలబడి ఉండాలి అంటే నువ్వు ప్రార్థన చేస్తూనే ఉండాలి అనే విషయాన్ని మర్చిపో. దేవుని యొక్క దయను కోరుకోవాలనే విషయాన్ని మర్చిపోవద్దు. నువ్వు ప్రార్థన చేయిచుండగా, అనగా ప్రార్థన మానకుండా ప్రార్థన చేయిచుండగా ఆయన నమ్మకమైన దేవుడు, నేను నడిపిస్తాను అని సెలవిచ్చిన దేవుడు ఆయన నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి 2025వ సంవత్సరం గురించి ఏ మాత్రం కూడా కృంగుదల రావద్దు, ఏ విధంగా కూడా భయం రావద్దు. కానీ నీవు భయపడవలసినటువంటి వాడు ఒక్కడే. యెషయా గ్రంథం 8వ అధ్యాయము 13వ వచనంలో రాయబడిన విధంగా మీరు భయపడవలసిన వాడు ఆయనే అని అక్కడ రాయబడి ఉంటుంది. అనగా యెహోవా, ఆయన ఉన్నవాడు అనువాడు అనే దేవుడు. కాబట్టి ఆ దేవునికి మనం భయపడి ఆ దేవునికి హృదయంలో స్థానం ఇచ్చి ప్రతి దినము ప్రార్థన చేస్తూ ఆయన దయను కోరుకున్నట్లయితే ఆయన నమ్మకమైన దేవుడిగా సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంత వరకు కూడా నీకు తోడుగా ఉంటూ నేను నడిపిస్తూ ఉంటాడు. అటువంటి దేవునికి మహిమ కలుగునుగాక. మనందరి జీవితాలను కూడా ప్రభు ఈ నూతన సంవత్సరంలో ఫలింపచేయనుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, జీవము కలిగిన తండ్రి, నూతన సంవత్సరాన్ని మా జీవితంలో మీరు అనుగ్రహించిన నీ అపారమైన ప్రేమను బట్టి నీకు వందనాలు ప్రభువా. సంవత్సరంలో జరుగుచుండగా కార్యములు నూతనపరిచే దేవా, నా జీవితాన్ని నా పరిస్థితులన్నిటినీ కూడా నూతనపరిచయ్యా. ఈ నూతన సంవత్సరం అంతా నీ దయను నేను కోరుకొనిచు నీ అందరి భయభక్తులు హృదయంలో స్థానం ఇస్తూ నీకు ప్రార్థన చేస్తూ నీ ద్వారా కలిగే ప్రతి ఆశీర్వాదాన్ని అనుభవిస్తూ క్షేమముగా బ్రతుకున్నట్లుగా నీ కృపనిచ్చి సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఈ యొక్క నూతన సంవత్సరం అంతా కూడా నీ దయానే కిరీటంలో నన్ను భద్రపరిచి నడిపించి ప్రభువా, నీవు నాతో మాట్లాడినందుకు వందనాలని చెప్పి యేసయ్యా నీకే కృతజ్ఞత చెల్లిస్తున్నాం ప్రభా. గత సంవత్సరంలో తెలిసి తెలియక చేసిన శాపమే కానీ పాపమే కానీ అవిధేయతలు ఏమన్నా దయతో క్షమించి నీ రక్తంలో కడిగి ఈ నూతన సంవత్సరంలో నూతనమైన కృపను నా ఎడలు విస్తరింపచేసి ఈ సంవత్సరం అంతా కూడా నన్ను నడిపించయ్యా, నేను నీకు లోబడతాను ప్రభువా అని మనం ప్రార్థన చేసుకున్నట్లయితే దేవుని యొక్క కృప మనకు తోడుగా ఉండి సహాయము చేయునుగాక. ఆమేన్. ఈ యొక్క వాక్య భాగమును వినినటువంటి
రాజన్న కుకట్పల్లి యూట్యూబ్ ఛానల్ వారందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నా. కింగ్ జీసస్ మినిస్ట్రీస్ కుకట్పల్లి హైదరాబాద్ తరపున మీకు వందనాలు, ఆశీర్వాదములు కూడా తెలియపరుస్తున్నాం. ఈ నూతన సంవత్సరంలో దేవుడు తన బలమైన సన్నిధిని మీకు ఉంచి తన రెక్కల కింద కప్పి సంవత్సరం అంతా కూడా మీకు నడిపిస్తాడు. ఆ నమ్మకమైనటువంటి దేవుని వైపు మీరు చూడండి. ఈ ఛానల్ని అనేకులకు పరిచయం చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా నూతన సంవత్సరపు ఆశీర్వాదముల చేత నింపి బలపరిచి దీవించి సహాయము చేయనుగాక. ఇట్లు మీ పాస్టర్ శ్రీనివాసరాజు, కింగ్ జీసస్ మినిస్ట్రీస్ కుకట్పల్లి హైదరాబాద్. ఆమేన్.